అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రమేశ్రీ అడ్డా. నేను మీ రమేశ్రీ. మన యూట్యూబ్ ఛానల్‌లో డీఎస్సీ, టెట్, బ్యాంకింగ్ అండ్ ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన ఛానల్ అనేది చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్‌లో కాంప్లికేటెడ్ టాపిక్స్ కూడా చాలా ఈజీ వేలో అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ప్రాక్టీస్ క్వెషన్స్, ఎగ్జామ్ టిప్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ రీజనింగ్ వీడియోలని మన వీడియోలో అందిస్తాము. సో మన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో అలా చేసినట్టయితే మీకు నెక్స్ట్ వీడియో కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. సో లేట్ చేయకుండా ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసరికి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ఎన్ఈపి 2020 గురించి నేర్చుకుందాము. సో ఎన్ఈపి 2020కి ముందు మనకి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 1986 అనేది మనకి ఉంది. 1986 అనేది ఉంది. ఈ 1986ని తర్వాత 1992లో మనకి మాడిఫికేషన్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ 1992 తర్వాత అంటే 1986ని 1992లో మాడిఫై చేయడం జరిగింది. సో ఆఫ్టర్ 34 years ఫ్రమ్ 1986 తర్వాత మనకి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని రీప్లేస్ చేయడం జరిగింది. సో ఈ 1986ని 2020 వరకు మధ్యలో ఉన్న గ్యాప్ 34 years. 34 years తర్వాత మళ్ళీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది వచ్చింది. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఈరోజు వీడియోలో నేర్చుకుందాము. National Education Policy 2020 is India's new educational policy approved on 29th July 2020. సో మనకి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మనము ఎప్పుడు అప్రూవ్ చేశారంటే 29th July 2020కి చేశారు. సో ఇది ఎప్పుడు అప్రూవ్ చేశారంటే యూనియన్ క్యాబినెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ యొక్క ఎయిమ్ ఏంటి అంటే ఇట్ ఎయిమ్స్ టు మేక్ ఎడ్యుకేషన్ హోలిస్టిక్ మీన్స్ కంప్లీట్ చేయడం అనే దాన్ని హోలిస్టిక్ అని అంటారు. అండ్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఎడ్యుకేషన్ అనేది. అండ్ మల్టీ డిసిప్లినరీ అంటే ఒకటే ఏరియాలో కాకుండా చాలా వేరియస్ ఆస్పెక్ట్స్లో కూడా ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఉంది. అండ్ స్కిల్ బేస్డ్ ఏదైనా పిల్లలకి ఏదైనా స్కిల్ వస్తే ఆ స్కిల్కి సంబంధించినట్టుగా మనకి ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పారు. అండ్ లెర్నర్ సెంటర్ నాట్ యాజ్ ఏ టీచర్ సెంటర్, it should be like learning స్టూడెంట్కి యాక్టివిటీ బేస్గా ఉండేటట్టుగా లెర్నర్ సెంటర్గా ఉండేటట్టుగా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ 21st century వాళ్ళకి మనకి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది 2020 అనేది అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎడ్యుకేషన్ అనేది లెర్నర్ సెంటర్గా ఉండాలి, మల్టీ డిసిప్లినరీగా ఉండాలి, స్కిల్ బేస్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ అండ్ హోలిస్టిక్ కంప్లీట్గా ఉండాలి ఎడ్యుకేషన్ అనేదని వీళ్ళు చేయడం జరిగింది. సో ఎన్ఈపి 2020 యొక్క కీ ఫీచర్స్ వచ్చేసినట్టయితే అంతకుముందు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది 10+2గా ఉండేది. అంటే 10 అంటే 10th క్లాస్ వరకు ఒక సిస్టమ్ అండ్ +2 అంటే ఇంటర్మీడియట్ అలా ఉండేది. సో ఈ ఎన్ఈపి 2020 అనేది కొత్త న్యూ స్కూల్ స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అది ఎలా ఉంది అంటే 5+3+3+4గా రీప్లేస్ చేయడం జరిగింది. దీన్ని 10+2 సిస్టమ్ని 5+3+3+4గా న్యూ స్కూల్ స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ 5+3+3+4ని 4 స్టేజెస్ అంటారు. సో అవి ఫౌండేషనల్ స్టేజ్, ప్రిపరేటరీ స్టేజ్, మిడిల్ స్టేజ్ అండ్ సెకండరీ స్టేజ్. సో ఈ స్టేజెస్ గురించి నేర్చుకుందాం. సో మనకి ఫండమెంటల్ స్టేజ్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ 5 ఉంది. సో ఫండమెంటల్ స్టేజ్ అంటే మనకి 5 years ఉంటుంది. 5 yearsలో మనకి 3 years ఆఫ్ ప్రీ స్కూల్ ఉంటుంది అండ్ క్లాసెస్ 1 to
1 and 2 ఉంటుంది. సో ప్రీ స్కూల్ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అండ్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 మొత్తం కలిపి 5 క్లాసెస్ ఉంటాయి. సో ఈ 5 క్లాసెస్ చదివే పిల్లలకి ఏజ్ ఎలా ఉండాలి అంటే మనకి 3 ఇయర్స్ టు 8 ఇయర్స్ వరకు ఉండాలి. ఏ స్టేజ్లో ఉన్న పిల్లలకి, ఫౌండేషన్ స్టేజ్లో ఉన్న పిల్లలకి ఏజ్ 3 to 8 ఇయర్స్ ఉండాలి. ఆ 3 to 8 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు సెకండ్ క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ స్టేజ్కి వచ్చినట్టయితే ప్రీపారేటరీ స్టేజ్. ఈ ప్రీపారేటరీ స్టేజ్లో మనకి ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు 3 ఇయర్స్ 3. సో ఇందులో మనకి ఇక్కడ ఆల్రెడీ ఫండమెంటల్ స్టేజ్లో 2 ఇయర్స్ సెకండ్ క్లాస్ వరకు కంప్లీట్ అయింది కాబట్టి +3 అంటే క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5. సో 5th క్లాస్ వరకు ప్రీపారేటరీ స్టేజ్లో ఉంటుంది అండ్ ఏజ్ వచ్చేసరికి 8 ఇయర్స్ టు 11 ఇయర్స్. సో నెక్స్ట్ మిడిల్ స్టేజ్లో చూసుకున్నట్టయితే అగైన్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ చూసుకున్నట్టయితే ప్రిపారేటరీ స్టేజ్లో ఆల్రెడీ 5th క్లాస్ వరకు కంప్లీట్ చేసి ఉంటాడు పిల్లవాడు. సో ఇంకా 3 ఇయర్స్ అంటే 6th క్లాస్, 7th క్లాస్ అండ్ 8th క్లాస్ అప్ టు 8th క్లాస్ వరకు మిడిల్ స్టేజ్లో కంప్లీట్ చేయాలి అండ్ ఏజ్ వచ్చేసరికి 11 ఇయర్స్ టు 14 ఇయర్స్ ఉండాలి. అండ్ లాస్ట్ స్టేజ్ వచ్చేసి సెకండరీ స్టేజ్. సెకండరీ స్టేజ్లో మనకి 4 ఇయర్స్ ఉంటుంది. సో 4 ఇయర్స్లో మనకి ఇక్కడ ఆల్రెడీ 8th క్లాస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 4 క్లాసెస్ అంటే 9th క్లాస్, 10th క్లాస్ అండ్ క్లాస్ 11 అండ్ 12. సో ఇక్కడ మనకి 10th క్లాస్ అనేది ఉండదు. సో దీంట్లో ఆల్రెడీ అదే స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటారు అండ్ 11th క్లాస్ అండ్ 12th క్లాస్ కూడా ఈ స్టేజ్లోనే కంప్లీట్ అయి ఉంటుంది. సో దాన్ని సెకండరీ స్టేజ్ అంటారు. అందులో ఏజ్ వచ్చేసరికి 14 ఇయర్స్ టు 18 ఇయర్స్. సో ఎన్ఈపి 1986లో 10th క్లాస్లో ఉన్న పిల్లవాడి యొక్క ఏజ్ వచ్చేసి 16 ఇయర్స్ ఉండాలి. సో ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో మనకి సెకండరీ స్టేజ్ కంప్లీట్ అయ్యే వరకు స్టూడెంట్ యొక్క ఏజ్ 18 ఇయర్స్ వరకు ఉంటుంది. సో మనకి ఇక్కడ 4 స్టేజెస్ ఉన్నాయి. సో ఫౌండేషనల్ స్టేజ్, ప్రీపారేటరీ స్టేజ్, మిడిల్ స్టేజ్ అండ్ సెకండరీ స్టేజ్. సో దీనికి గుర్తుపెట్టుకోవడానికి మనకి కీవర్డ్ ఏంటంటే 5+3+3+4ని గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి ఎన్ఈపి 2020 యొక్క న్యూ స్కూల్ స్ట్రక్చర్ని మనము గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ FLN గురించి నేర్చుకుందాము. సో ఇందులో మనకి ఫౌండేషనల్ స్టేజ్లో ఉన్న పిల్లలకి ఏమేమి లిటరసీ ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అక్కడ మనకి ఎవ్రీ చైల్డ్ షుడ్ అచీవ్ బేసిక్ రీడింగ్, రైటింగ్ అండ్ ఆర్థమెటిక్. సో మనకి ఈ రీడింగ్, రైటింగ్ అండ్ ఆర్థమెటిక్ని 3 hours అంటారు అండ్ ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలి, గ్రేడ్ 3 వరకు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. సో మనకి ఫౌండేషనల్ స్టేజ్లో వాళ్ళకి బేసిక్స్ రావాలి. అది కూడా బేసిక్స్ ఎందులో కంప్లీట్ చేయాలి, చిల్డ్రన్ షుడ్ రీడ్, రైట్ అండ్ ఆర్థమెటిక్. రీడింగ్ అంటే మనకి ఏదైనా రిటర్న్ ఫామ్లో ఉంటే దాన్ని రీడ్ చేయడం అండ్ దాన్ని ఏం రాస్తుందో అర్థం చేసుకోవడం అనే కాన్సెప్ట్ మొత్తం రీడింగ్ కిందకి వస్తుంది. అండ్ రైటింగ్ అంటే పిల్లవాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్, అదర్వైజ్ ఎమోషన్స్, ఎనీ కాన్సెప్ట్ వాళ్ళు ఏమైనా రాయాలనుకుంటే రిటర్న్ ఫామ్లో రాసేటట్టుగా ఉండాలి. అండ్ ఆర్థమెటిక్ అంటే బేసిక్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అండ్ మల్టిప్లికేషన్స్ ఇవి కంపల్సరీగా గ్రేడ్ 3 వరకు ఉన్న పిల్లవాళ్ళు కంపల్సరీగా రావాలి అని చెప్పేసి FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో చెప్తుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చినట్టయితే మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్. మనకి మదర్ టంగ్ అనేది ఎన్ఈపి 2020లో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఎప్పటి వరకు రికమెండెడ్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ప్రిఫర్డ్ బై అప్ టు గ్రేడ్ 5. గ్రేడ్ 5th వరకు మనకి కంపల్సరీగా మదర్ టంగ్ అనేది ఎడ్యుకేషన్లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. అండ్ వేవెర్ పాసిబుల్ అప్ టు గ్రేడ్ 8 అంటే 8th వరకు 5th వరకు మాత్రం కంపల్సరీగా ఉండాలి అండ్ గ్రేడ్ 8 వాళ్ళకి పాసిబిలిటీ ఉంటే మనకి చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసినట్టయితే వొకేషనల్ ఎడ్యుకేషన్. వొకేషనల్ ఎడ్యుకేషన్లో ఏమేమి వస్తాయి ఫస్ట్, సో ఎనీ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ లైక్ టైలరింగ్ ఆర్ అదర్వైజ్ అగ్రికల్చర్ అండ్ పాట్స్ ప్రిపేర్ చేయడం అండ్
ఎనీ ఆర్ట్, పెయింటింగ్ ఇవన్నీ కలిపి మనకి వొకేషనల్ ఎడ్యుకేషన్‌లో వస్తుంది. సో, ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్‌ని కూడా మనకు ఎన్ఈపీ 2020లో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పారు. అండ్ ఇంటర్న్‌షిప్ కూడా ఉండాలి అని చెప్పారు. అండ్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ గ్రేడ్ 6th క్లాస్ నుంచి ఉన్న పిల్లలకి మనకి వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. విత్ ఇంటర్న్‌షిప్స్‌తో పాటు ఉండాలి. అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఏదైతే పిల్లవాడు నేర్చుకుంటున్నారో దాన్ని ప్రాక్టికల్‌గా వాళ్ళు నేర్చుకోవాలి. ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది క్లాస్ 6th నుంచి ఉండాలి అని చెప్పేసి ఉంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసినట్టయితే బోర్డ్ ఎగ్జామ్స్ రీడిజైన్ టు టెస్ట్ అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ రాదర్ దెన్ రూట్ మెమరైజేషన్ అంటే బట్టి పట్టే విధానం అండి. సో బట్టి పట్టే విధానం కాకుండా పిల్లవాడికి టెస్ట్ అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ మనకి డైలీ లైఫ్లో పిల్లవాడు నేర్చుకున్న ఎడ్యుకేషన్ అనేది డైలీ లైఫ్లో అప్లై చేసేలాగా ఉండాలి. అండ్ ఆ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకునేలాగా రీడిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసినట్టయితే హైయర్ ఎడ్యుకేషన్ లోకి సంబంధించినటువంటి ఇప్పుడు వరకు సెకండరీ అయిపోయింది కదా. సో హైయర్ ఎడ్యుకేషన్ అనేది చెప్తున్నారు. సో ఎస్టాబ్లిషెస్ ద హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా HECI యాజ్ ఎ సింగిల్ అంబ్రెల్లా రెగ్యులేటర్. సో సింగిల్ అంబ్రెల్లా రెగ్యులేటర్ అంటే మనకి అన్ని హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినవన్నీ ఒకటే రెగ్యులేట్ చేస్తుంది, ఒకదాని కిందే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఐదర్ ఇట్ మే బి లైక్ ఇంజనీరింగ్, లైక్ అదర్వైజ్ ఎనీ స్ట్రీమ్ షుడ్ బి ఇన్ ఇంప్రవైజ్డ్ బై ద సింగిల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎక్సెప్ట్ ఏంటి మెడికల్ అండ్ లీగల్ ఎడ్యుకేషన్ మాత్రం ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ఒకరి దగ్గర ఉండవు. సో మెడికల్ అండ్ లీగల్ ఎడ్యుకేషన్ మాత్రం సపరేట్ విండో ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఆల్ స్ట్రీమ్స్ అనేవి మనకి ఒకటే ఎడ్యుకేషన్ సంబంధించి అథారిటైజ్ చేసేబట్టి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ పాయింట్కి వచ్చినట్టయితే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్. సో మల్టీ అనగానే ఒకదానికంటే ఎక్కువ అని చెప్పేసి అని మనకు తెలుసు. సో స్టూడెంట్స్ కెన్ చూస్ సబ్జెక్ట్స్ అక్రాస్ స్ట్రీమ్స్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్. అంటే మనకి మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీగా సైన్సే తీసుకోవాలి, అండ్ సోషల్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీగా సైన్స్ తీసుకోవాలి అనేటటువంటిది ఏమీ లేదు. సో మ్యాథ్స్ తీసుకున్నా, సైన్స్ తీసుకున్నా కానీ కామర్స్ తీసుకోవచ్చు, ఆర్ట్ ఫామ్కి వెళ్ళొచ్చు. సో వాళ్ళు కూడా మనకి ఇటు సైడ్ వచ్చేటట్టుగా ఛాన్సెస్ ఉండేలాగా మనకి ఈ ఎన్ఈపీ 2020 అనేది మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్గా మాడిఫై చేశారు. అండ్ GER ఒక టార్గెట్ పెట్టారు ఈ ఎన్ఈపీ 2020లో. ఏంటి అంటే టు ఇంక్రీజ్ ద గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే కొత్తగా ఎన్రోల్ చేసే వాళ్ళ పిల్లలు ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ 50% బై 2035 వరకు 50% అనేది ఇంక్రీజ్ అవ్వాలి ఎన్రోల్మెంట్లో అని చెప్పేసి మనకి ఎన్ఈపీ 2020లో టార్గెట్ ఉంది. అండ్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్, టెక్నాలజీ వచ్చినట్టయితే గ్రేటర్ యూజ్ ఆఫ్ డిజిటల్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. మనకి 21st సెంచరీ అంటేనే మనకి ఇప్పుడు చాలా ఏఐస్ వస్తున్నాయి అండ్ కంప్యూటర్ బేస్డే ఉంది ఆల్మోస్ట్ ఆల్గా. సో మనకి దానికి తగ్గట్టుగా లెర్నింగ్ కూడా ఉండాలి అని చెప్పేసి మనకి యూజ్ ఆఫ్ డిజిటల్ లెర్నింగ్ అని చెప్పారు, అండ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనేది యూజ్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. సో వరకు నేర్చుకున్న కాన్సెప్ట్ నుంచి మనకి MCQs చూద్దాము. సో విచ్ కెన్ రిలేటెడ్ టు ద వాట్ వి లెర్న్ నౌ. సో మనకి అది ఎంతవరకు గుర్తుంది అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్కి వచ్చినట్టయితే ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంట్రడ్యూస్డ్. సో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది? సో 2020లోనే ఇంట్రడ్యూస్ అయింది. అండ్ డేట్ వచ్చేసినట్టయితే 29th జూలై 2020కి మనకి ఇది ఎన్ఈపీ 2020ని అప్రూవ్ చేయడం జరిగింది, ఆర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినట్టయితే అకార్డింగ్ టు ద నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ NEP 2020 into which new structure has the traditional 10+2 system
బీన్ ట్రాన్స్ఫర్ అంటే 10+2 సిస్టమ్ని ఏ న్యూ స్ట్రక్చర్గా చేశారు అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనకి ఆల్రెడీ తెలుసు 5+3+3+4 5 3 3 4 అనేది మనకి కీ పాయింట్ కాబట్టి సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఆ 4 స్టేజెస్ కూడా ఫౌండేషనల్ స్టేజ్, ప్రిపారేటరీ స్టేజ్, మిడిల్ స్టేజ్ అండ్ సెకండరీ స్టేజ్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినట్టయితే అకార్డింగ్ టు ఎన్ఈపి 2020 వాట్ ఈస్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ద ఫౌండేషన్ స్టేజ్? సో మనకి ఆల్రెడీ మనకు తెలుసు 5+3+3+4. సో 5 years అనేది కంపల్సరీగా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ 3 to 5 వచ్చేసి 5 years వచ్చేసింది అండ్ 6 to 10 కూడా. సో ఇలా చూసుకున్నా కానీ ఆప్షన్స్లో ఒకవేళ ఏజ్ డిఫరెన్స్ ఇస్తే మనం అలా కూడా చూసుకోవచ్చు. అదర్వైజ్ మనకి ఫౌండేషనల్ స్టేజ్ అంటే స్టార్టింగ్ స్టేజే కాబట్టి పిల్లల్ని కంపల్సరీగా 3 yearsలో స్టార్ట్ చేస్తారు. సో 3 years నుంచి మనకి 5 years క్యాలిక్యులేట్ చేసుకుంటే 8 years వరకు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 3 to 8 years వరకు ఏజ్ గ్రూప్ ఉండాలి అండ్ ఫౌండేషనల్ స్టేజ్లో ఉండాలి. అకార్డింగ్ టు ద నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ NEP 2020 which language has been given priority in primary education? ప్రైమరీ ఎడ్యుకేషన్ అని అన్నారు అంటే ఫస్ట్ లాంగ్వేజ్ మనకి చూసుకోవాలి. సో అందులో మనకి ప్రైమరీలో మనకి కంపల్సరీగా దేని ప్రియారిటీ ఇచ్చారు? మదర్ లాంగ్వేజ్ని, అదర్వైజ్ మదర్ టంగ్ని, రీజనల్ లాంగ్వేజ్ని ఇచ్చారు. సో అందుకని మనకి ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఏమీ చెప్పలేదు. సో మదర్ లాంగ్వేజ్ ఎందుకు చెప్పారు అంటే వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి కాబట్టి అప్ టు 5th class వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ అవుతుంది కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు కంపల్సరీగా మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ క్లాస్ 8 వరకు ఇఫ్ పాసిబుల్ ఉంటే క్లాస్ 8 వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కానీ అప్ టు 5th class ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు మదర్ టంగ్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి NEP 2020 చెప్తుంది. అండ్ 5th క్వశ్చన్కి వచ్చినట్టయితే అకార్డింగ్ టు NEP 2020 అప్ టు విచ్ క్లాస్ డస్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్స్టెండెడ్? సో మనకి NEP 2020లో ఏ క్లాస్ వరకు చదువుకోవాలి అని ఎక్స్టెండ్ అయింది అని చెప్పేసి ఉంది. సో అందులో మనకి 5+3+3+4 మనకి క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మనకి 12th class వరకు ఉంటుంది. ఎందుకంటే మనకి 3 yearsలో బాబు పిల్లవాడు స్కూల్లో జాయిన్ అవుతారు కాబట్టి 18 years వరకు ఉండాలి. సో అందులో మనకి నెగ్లెక్ట్ చేస్తే 12th class వరకు ఉంటుంది. సో అంతకుముందు NEP 1986లో 10+2 సిస్టమ్ని ఇప్పుడు మనకి 5+3+3+4గా రీప్లేస్ చేయడం జరిగింది. అండ్ అందులో మనకి ఇప్పుడు 10th class అనేది సపరేట్గా ఉండదు. సో 10th ఇంటర్ కూడా ఒకటే సెకండరీ స్టేజ్లో మిక్స్ అయి ఉంటాయి. సో అప్ టు 12th class అనేది మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు NEP 2020 వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద హైయర్ ఎడ్యుకేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియా? సో మనకి HECI యొక్క పర్పస్ ఏంటి అకార్డింగ్ టు NEP 2020 గురించి అని అడుగుతున్నారు. ఆప్షన్స్కి వచ్చినట్టయితే టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అనేది మనకి చేయాల్సిన అవసరమేం లేదు. ఎందుకంటే మనకి పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్లో 12th class వరకే ఉంటారు కాబట్టి మనకి యూనివర్సిటీని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు అంతగా. సో మనకి సెకండ్ ఆప్షన్కి వచ్చినట్టయితే టు డెవలప్ ద క్వాలిటీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. క్వాలిటీ అనేది ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ అనేది పెంచాలి అని చెప్పేసి మనకి పర్పస్ అనేది అంటున్నారు. అండ్ ఇది సమ్వాట్ కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతే టు అపాయింట్ న్యూ టీచర్స్ అదర్వైజ్ ఉన్నవారే అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆల్రెడీ మనకి టీచర్స్ ఉన్నారు. సో వాళ్ళని టీచర్స్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని సి ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. అండ్ 4th ఆప్షన్కి వచ్చినట్టయితే టు కండక్ట్ ఎగ్జామినేషన్స్. ఆల్రెడీ మనకి ఎగ్జామినేషన్లో CCA ప్యాటర్న్ ఉంది కాబట్టి మనకి కొత్తగా అడ్వాన్స్డ్గా చేయడానికి ఏం లేదు. సో ఇక్కడ NEP 2020 HECI యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే మనకి టు డెవలప్ ద క్వాలిటీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి డెవలప్ చేయాలి అనేది దీని యొక్క పర్పస్. నెక్స్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు NEP 2020 ఇన్ విచ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ NCC ఎడ్యుకేషన్ బి
ఎంకరేజ్డ్. సో NEP 2020లో మనకి NCC ఎడ్యుకేషన్ అనేది ఏ ఇన్ విచ్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్షన్స్లో ఏ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్షన్స్లో ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. సో NCE గురించి నేర్చుకున్నట్టయితే ఎన్సిసి యొక్క మీనింగ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అండి. సో ఈ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు క్వశ్చన్. సో ఓన్లీ ఇన్ ప్రైమరీ స్కూల్ అంటే 5th క్లాస్ వరకు మాత్రమే, ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెకండరీ స్కూల్స్. హైయర్ ఎడ్యుకేషన్ అంటే మనకి ఇప్పుడు క్లాస్ 4 నుంచి వస్తుంది. సో అందులో మనకి ఫోర్త్ స్టేజ్ నుంచి వస్తుంది. సో 5+3+3+4 దగ్గర నుంచి, కాబట్టి మనకి సెకండరీ స్టేజ్ నుంచి మనకి ఇంప్లిమెంట్ కావాలి అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఓన్లీ ఇన్ డిగ్రీ కాలేజెస్ గురించి మనకి NEP 2020లో మనకి చెప్పలేదు. అండ్ ఓన్లీ ఇన్ మిలిటరీ స్కూల్స్ గురించి ఓన్లీ దాని గురించి అని NEP 2020 అనేది ఎక్కడ డిక్లేర్ చేయలేదు. సో ఆప్షన్ ACD అనేది కరెక్ట్ కాదు. అండ్ ఈ NCC ఎడ్యుకేషన్ అనేది మనకి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెకండరీ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి దీని యొక్క కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ NEP 2020 వాట్ డూ ద 3 R's రిఫర్ టు? సో 3 R's అంటే ఏంటి NEP 2020లో అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇన్ బేసిక్ లెవెల్ స్టూడెంట్కి రీడింగ్ రావాలి, రైటింగ్ రావాలి అండ్ ఆర్థమెటిక్ రావాలి. సో ఆప్షన్ B అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో మనకి రీడింగ్, రైటింగ్ అండ్ ఆర్థమెటిక్లో మనకి ఏమేమి రావాలి? సో ఈ 3 R's అనేవి కూడా ఏ స్టేజ్ వరకు కంప్లీట్ కావాలి? అప్ టు ప్రైమరీ సెక్షన్ వరకు, ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు మనకి 3 R's అనేవి కంప్లీట్ అయి ఉండాలి పిల్లలకి. అందులో పిల్లవాడికి రీడింగ్ రావాలి, రైటింగ్ రావాలి అండ్ ఆర్థమెటిక్ కూడా వచ్చి ఉండాలి. అంటే బేసిక్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ రావాలి అండ్ పిల్లవాడు ఏదైనా ఉంటే చెప్పింది ఓరల్గా చెప్పింది రిటర్న్ ఫామ్లో రాసేటట్టుగా ఉండాలి అండ్ రిటర్న్ ఫామ్లో ఉన్నది రీడ్ చేసే కెపాసిటీ అనేది ఉండేలా ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్ B అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, అకార్డింగ్ టు NEP 2020 by which year is the gross enrollment ratio GER in higher education targeted to reach 50%? ఏ ఇయర్లో మనకి ఈ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 50%కి రావాలి అని చెప్పేసి NEP 2020 లో అని అడుగుతున్నారు. సో మనకి 2035 వరకు మనకి 50% అనేది ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పేసి NEP 2020 అనేది చెప్తుంది. సో ఆప్షన్ C అనేది కరెక్ట్ ఆప్షన్. So according to NEP 2020, from which class should the vocational education be introduced? Vocational education అనేది ఏ క్లాస్లో ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. NEP 2020లో వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది మనకి క్లాస్ 6th నుంచి స్టార్ట్ చేయాలి అని NEP 2020 అనేది చెప్తుంది. సో మనకి ఇందులో మనం చూసుకున్నట్టయితే ఫౌండేషనల్ స్టేజ్ ఉంటుంది, స్టేజెస్లోకి వచ్చినట్టయితే అండ్ ప్రిపరేటరీ స్టేజ్ అండ్ మిడిల్ స్టేజ్ అండ్ సెకండరీ స్టేజ్. అప్ టు ఫౌండేషన్ స్టేజ్ అప్ టు క్లాస్ 5th వరకు, 2nd క్లాస్ వరకు మనకి ఎడ్యుకేషన్ అనేది బేసిక్ లెవెల్లో ఉండాలి అని చెప్పేసి అన్నారు. అండ్ ప్రైమరీ సెక్షన్ వరకు మదర్ టంగ్ కంపల్సరీ అని ప్రిఫర్ చేశారు. అదర్వైజ్ క్లాస్ 8 వరకు మనకి పాసిబిలిటీ ఉంటే మదర్ టంగ్ రీజనల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి చెప్పారు. అండ్ హైయర్ ఎడ్యుకేషన్లో NCC ఇంక్లూడ్ చేయాలని చెప్పారు. అండ్ క్లాస్ 6th నుంచి వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి NEP 2020లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మన వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.